హాయ్ అండి. అందరికీ నమస్కారం. కుంభరాశి వారు మీరందరూ ఇప్పుడు అత్యంత శ్రద్ధగా మీ పూర్తి ఏకాగ్రతతో ఈ మాటలను ఆలకించండి. మీ జీవితంలో ఒక చారిత్రాత్మకమైన మహోన్నతమైన ఘట్టానికి తెరలేవబోతుంది. మీ జీవిత పుస్తకంలో ఒక సరికొత్త స్వర్ణ అధ్యాయం మొదలు కాబోతుంది. ముఖ్యంగా మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ గృహంలో సంభవించబోయే శుభ పరిణామాలను చూసి ఇది కళ నిజమా అని మీ కళ్ళను చూసి మీరే నమ్మలేని ఒక అద్భుతమైన స్థితికి చేరుకోబోతున్నారు. ఈ మాటల్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది కేవలం జ్యోతిష శాస్త్రం చెప్పే మాట కాదు. ఇది గ్రహ సంచారాల ద్వారా ఆ మహాదైవం పంపిస్తున్న అత్యంత శక్తివంతమైన సందేశం. కుంభరాశి వారి జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణం లాంటిది. ఇందులో పూలబాటల కన్నా ముళ్ళదారులే ఎక్కువగా ఉంటాయి. కష్టాల కడలిని ఈదడమే వీరికి దినచర్యగా ఉంటుంది. చిన్నతనం నుంచి వీరికి జీవితంలోని కఠినమైన వాస్తవాలు, కఠోరమైన నిజాలు పరిచయం అవుతాయి. వీరి బాల్యం బాధ్యతల బరువుతోనే ప్రారంభమవుతుంది. చిన్న వయసులో వీరి చుట్టూ ఇతరుల పిల్లలు ఆడుతూ పాడుతూ గడిపితే వీరు మాత్రం ఏదో ఒక బాధ్యత మోయడమో లేదా కుటుంబంలోని కష్టాలను దగ్గర నుంచి చూడటమో జరుగుతుంది. ఆ అనుభవాలే వీరిని వయసుకు మించిన పరిణితిని, లోతైన ఆలోచన విధానాన్ని అందిస్తాయి. అందుకే వీరి ముఖంలో ఎప్పుడూ ఒక గంభీరమైన భావం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మీకు తెలియకుండానే అత్యంత రహస్యంగా, గోప్యంగా ఒక మహాదైవశక్తి మీ జీవిత గమనాన్ని శాసించబోతుంది. మీ నుదుటి రాతను తిరగరాయబోతుంది. మీరు ఎంతటి ముఖ్యమైన పనుల్లో నిమగ్నమై ఉన్నా, ఎన్ని రకాల మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతున్నా సరే, దయచేసి ఒక పావుగంట సమయాన్ని మీకోసం, మీ భవిష్యత్తు కోసం కేటాయించుకోండి. అన్ని పనులన్నీ పక్కన పెట్టేసి ఒక ప్రశాంతమైన, ఏకాంతమైన ప్రదేశంలో కూర్చోండి. మేము చెప్పబోయే ఈ మాటలను కేవలం చెవులతో కాదు, మీ మనసు లోతుల్లోకి, మీ ఆత్మలోకి ఇంకిపోయేలా వినండి. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే ఈ పరమసత్యం మీ గుండెను బలంగా తాకుతుంది. మీ భవిష్యత్తుకు తిరుగులేని బంగారు బాటలు వేస్తుంది. కుంభరాశి వారికి కష్టాలు తరచుగా పలకరిస్తూ ఉంటాయి. వీరి జీవితంలో సుఖం కంటే కష్టమే ఎక్కువగా ఉంటుందేమో అని మీరు అప్పుడప్పుడు నిరాశకు గురవుతారు. కొంతమందికి జీవితం సాఫీగా సాగిపోతుంటే, కుంభరాశి వారికి మాత్రం ప్రతి అడుగులోనూ ఒక పరీక్ష ఎదురవుతుంది. కష్టపడితే కానీ వీరికి ఏదీ దక్కదు. ఇది అక్షర సత్యం. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా కొన్నిసార్లు వెంటనే లభించదు. దానికోసం కూడా చాలా కాలం వేచి చూడాల్సి వస్తుంది. ఇది వీరి సహనాన్ని పరీక్షిస్తుంది. కొంతమంది చాలా తక్కువ కష్టపడినా అదృష్టం కలిసి వచ్చి గొప్ప విజయాలు సాధిస్తారు. కానీ కుంభరాశి వారు ఎంత కష్టపడ్డా కొన్నిసార్లు ఫలితం శూన్యంగా మిగిలిపోతుంది. ఇలాంటి అనుభవాలు వీరిని మానసిక వేదనకు గురిచేస్తాయి, తీవ్రంగా కృంగదీస్తాయి. అయినా సరే ఆ నిరాశలోంచి అతి త్వరగా బయటపడి మరుసటి రోజు మళ్ళీ కొత్త ఆశతో తమ పనిని ప్రారంభిస్తారు. ఇది వీరి గొప్పతనం. ఇది వీరి అద్వితీయమైన లక్షణం. ఈ పట్టుదలే వారిని ఏదో ఒక రోజు విజేతగా నిలబెడుతుంది. కాబట్టి ఈ అత్యంత విలువైన సమాచారాన్ని దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడు మేము మీకు ఏం చెప్పాలనుకుంటున్నామో, మీ జీవితంలో ఏ అద్భుతమైన మార్పు సంభవించబోతుందో మీకు సంపూర్ణంగా అవగతమవుతుంది. అప్పుడే ఈ మాటలు వెనుక ఉన్న దైవిక శక్తిని మీరు పూర్తిగా స్వీకరించగలరు. మీ ఇంటికి ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఒక దైవం అత్యంత రహస్యంగా సూక్ష్మ రూపంలో వచ్చి వెళ్తుందన్న విషయం మీకు తెలుసా? ఆ దైవం ఎవరో? అసలు ఈ భూప్రపంచంలో ఎన్నో లక్షల గృహాలు ఉండగా ప్రత్యేకంగా మీ ఇంటికే ఎందుకు వస్తున్నారో మీకు కనుక పూర్తి స్పష్టతతో తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదండి, వర్ణించలేని ఆనందంతో పొంగిపోతారు. ఆ దివ్యశక్తి ఎప్పటి నుంచో మీ మీద తన కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపచేస్తూనే ఉంది. కానీ మీరు దానిని గ్రహించలేక మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నామని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పరమసత్యం మీకు తెలిసిన క్షణంలో మీ కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి. గత కొన్నేళ్లుగా మీరు పడుతున్న ప్రతి కష్టానికి, అనుభవిస్తున్న ప్రతి అవమానానికి, కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు కారణం ఏమిటో మీకు అర్థమవుతుంది. ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యల సుడిగుండంలోకి నెట్టుకున్నామా?
అని తీవ్రంగా పశ్చాత్తాపడతారు. ఆ క్షణంలో మీ హృదయం తేలికపడుతుంది. మీ జీవితంలో కొన్ని అత్యంత కఠినమైన సందర్భాల్లో దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడా? ఉంటే మా కష్టాలు ఎందుకు చూడడం లేదు, మా మీదనే ఎందుకింత పగబెట్టాడని మీరు ఆ భగవంతుడిని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండి ఉంటాయి. మీ ఆవేదనలో, మీ ఆక్రోశంలో మీరు పలికిన ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకే అవగతమవుతుంది. ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మోకాళ్ళ మీద వంగి మరీ ఆ దైవానికి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇన్నాళ్ళు మనల్ని కంటికి రెప్పలా కాపాడింది నువ్వేనా తండ్రి, ఈ నిజాన్ని మేము గ్రహించలేకపోయామని భక్తితో శరణు వేడుకుంటారు. మీలోని అహంకారం, ఆవేదన అన్నీ కరిగిపోయి కేవలం స్వచ్ఛమైన భక్తి మాత్రమే మిగులుతుంది. అలాగే ఈ సమాచారం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీ జీవితాన్ని మార్చే శక్తి దీనికి ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. భక్తితో, విశ్వాసంతో ఓం నమ శివాయ లేదా మీ ఇష్టదైవం పేరుని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. జ్యోతిష శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన స్థానం, ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి. ఆ కోవాలో కుంభరాశికి ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది. రాశి చక్రంలో 6వ స్థానంలో ఉండే కుంభరాశి భూతత్వానికి చెందిన రాశి కావడంతో వీరిలో సహనం, పట్టుదల, వాస్తవిక దృక్పథం ఎక్కువగా ఉంటాయి. కుంభరాశి వారి జీవితం ఒక నిరంతర పోరాటం లాంటిది. చిన్నప్పటి నుంచి వీరు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. కన్నీళ్ళు, కష్టాలు, అవమానాలు అనేవి వీరికి కొత్త కాదు. అవి వారి జీవితంలో ఒక అంతర్భాగం అయిపోయాయి. అయినా కూడా వారు ఎప్పుడూ అధైర్యపడరు, వెనుకడుగు వేయరు. వీరి చుట్టూ ఉండే కొందరు వ్యక్తులు వీరి ఎదుగుదలను చూసి వారవలేక కుళ్ళు కుతంత్రాలతో ఎన్నో అడ్డంకులను సృష్టిస్తూ ఉంటారు. అయినా సరే కుంభరాశి వారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు. పైగా అలాంటి సంఘటనలు వారిని మరింత రాటుతేలేలా చేస్తాయి, మరింత పట్టుదలగా మార్చుతాయి. వాటిని అధిగమించడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. వీరిలో సహజంగానే సమస్యలను లోతుగా విశ్లేషించి వాటి మూలాలను కనుగొని పరిష్కరించే అద్భుతమైన గుణం ఉంటుంది. ఒక సమస్య వస్తే దాని గురించి పైపైన ఆలోచించడం వీరికి నచ్చదు. దాని పుట్టు పూర్వత్రాలను తెలుసుకొని కానీ నిద్రపోరు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా మారినా వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికే ప్రయత్నిస్తారు. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవడం వీరి నైజం కాదు. రెట్టింపు ఉత్సాహంతో వాటిని ఎదుర్కొంటారు. ఆ కష్టాన్ని ఒక మెట్టుగా మార్చుకుని పైకి ఎదగాలనే తత్వం వీరిది. వీరికి చాలా కోపం ఉంటుంది. కోపానికి తగినటువంటి అర్థం ఉంటుంది. అనవసరంగా, అకారణంగా వీరు ఎవరి మీద కోప్పడరు. ఎంత కోపమైతే ఉంటుందో అంతే ప్రేమ ఉంటుంది. అంతకు మించిన జాలి ఉంటుంది. కోపంలో కఠినంగా తిడతారు కానీ ఆ తర్వాత అయ్యో ఎందుకు అలా అన్నామా అని వారికంటే ఎక్కువగా వీరే బాధపడతారు. అలాగే తొందరపడి ఎటువంటి నిర్ణయాలను కూడా తీసుకోరు. బాగా ఆలోచించి అన్ని వైపులా బేరీజు వేసుకొని దాని వలన భవిష్యత్తులో కలిగే మంచి చెడులను అంచనా వేసి ఒక నిర్ణయం తీసుకోరు. ఇక వీరికి తెలివితేటలు అలాగే ధైర్యం చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి వీరికి దైవం ఇచ్చిన వరాలు. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. బయటకు మాత్రం చూసేందుకు నవ్వుతూ ఉంటారు, ఎంతో ఆనందంగా కనిపిస్తారు. కానీ వారి లోపల మాత్రం ఎన్నో కష్టాలు, అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయి. బాధల సముద్రాలు పొంగుతూ ఉంటాయి. వాటిని బయటికి కనిపించనీయకుండా ఉండటం కుంభరాశి వారికి అలవాటైపోయింది. చిన్నప్పటి నుండి కూడా పైకి వచ్చిన వారే తప్ప ఎవరో సహాయం చేస్తే వీరు ఎదగలేదు. ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో నిందలు మోశారు. నా అనుకున్న వారే, ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న వారే వీరిని చాలా దారుణంగా మోసాలు కూడా చేశారు, వెన్నుపోటు పొడిచారు. ఆ గాయాలు జీవితాంతం వీరిని వెంటాడుతూనే ఉంటాయి. అయినా వీరికి చాలా మంచి జీవితం ఉంటుంది. ఎందుకంటే వీరి మనసు బంగారం లాంటిది. జీవితంలో ఏదైనా సాధించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎంతగానో కష్టపడతారు, ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. అందుకే విధి కూడా వీరి ముందు తల వంచాల్సిందే. వీరిలో ఉండే విశ్లేషణాత్మక స్వభావం, సమస్యలను పరిష్కరించే అమోఘమైన సామర్థ్యం వీరిని జీవితంలో ఎప్పటికైనా ముందుకు నడిపిస్తాయి. అందుకే వీరు తాత్కాలికంగా కింద పడినా శాశ్వతంగా అక్కడే ఉండిపోరు. మళ్ళీ పుడతారు, మరింత తేజస్సుతో ప్రకాశిస్తారు. ఇక కుంభరాశి వారి గుణగణాల గురించి మాట్లాడుకుంటే వీరు
చాలా మంచి మనసున్న వ్యక్తులు. వీరి హృదయం వెన్నలాంటిది, కల్మషం లేనిది, స్వచ్ఛమైనది. ఇతరులు కష్టాల్లో ఉంటే చూసి చలించిపోతారు. వారి బాధను తమ బాధగా భావిస్తారు. తమకు ఉన్నంతలోనే ఇతరులకు సహాయం చేయాలనే తపన, హెల్పింగ్ నేచర్ వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి దగ్గర 10 రూపాయలు ఉంటే అందులో నుంచి 5 రూపాయలైనా అవసరంలో ఉన్న వారికి ఇవ్వడానికి వెనుకాడరు. ఈ గుణమే వీరికి దైవ రక్షణగా నిలుస్తుంది. ఎన్నో ఆపదల నుంచి వీరిని కాపాడుతుంది. అయితే వీరిలో ఒక చిన్న బలహీనత కూడా ఉంది. అది అనుమానం. ప్రతి విషయాన్ని, ప్రతి వ్యక్తిని కొంచెం అనుమాన దృష్టితోనే చూస్తారు. ఎందుకంటే గతంలో వీరు నమ్మిన వాళ్ళ చేతిలోనే దారుణంగా మోసపోయి ఉంటారు. ఆ అనుభవాలు వీరిని ఎవరిని అంత త్వరగా నమ్మనివ్వవు. కానీ ఆ అనుమానాన్ని పైకి కనిపించనీయరు. తమలో తామే మదనపడిపోతూ ఉంటారు. ఒక వ్యక్తిని పూర్తిగా అంచనా వేసిన తర్వాతే వారిని నమ్మడం ప్రారంభిస్తారు. ఒకసారి నమ్మితే మాత్రం ప్రారంభిస్తారు. వారి కోసం ఏదైనా చేస్తారు. ఇది వీరి నైజం. ఈ అనుమానం కూడా వీరి గతంలో ఎదురైన చెడు అనుభవాల వల్లనే వస్తుంది. ఒకసారి మోసపోతే జీవితాంతం భయంతో ఉంటారు. కొత్త వ్యక్తిని నమ్మరు. ప్రతి కొత్త పరిచయాన్ని కూడా పాత గాయాలతో ముడిపెట్టి చూస్తారు. దానివలన మంచి మనుషులను కూడా దూరం చేసుకునే ప్రమాదం ఉంది. కుంభరాశి వారు శుభ్రతకు, అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తమ పరిసరాలు, తమ ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా, పద్ధతిగా ఉండాలని కోరుకుంటారు. తమ ఇంటిని ఎంతో చక్కగా, కళాత్మకంగా అలంకరించుకుంటారు. తమను తాము కూడా అంతే చక్కగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకుంటారు. మీరు ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తారు. అన్ని కోణాల్లో లోతుగా విశ్లేషించిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తారు. ఆవేశంతో, తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవడం వీరికి అస్సలు నచ్చదు. అందుకే వీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు సరైనవిగా ఉంటాయి. కానీ ఒక్కసారి ఒక పనిని మొదలుపెట్టారంటే దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోరు. మధ్యలో వదిలిపెట్టడం, ఆపేయడం ఇటువంటివి వీరి డిక్షనరీలోనే ఉండవు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటన్నింటినీ దాటుకుంటూ ముందుకు వెళ్తారు. ఆ పని పూర్తయ్యేంత వరకు దాని గురించి ఆలోచిస్తారు. దానికోసమే పోరాడతారు. ఈ పట్టుదల వీరిని విజయ తీరాలకు చేరుస్తుంది. ఆలస్యమైనా సరే విజయం వీరిని వరించడం ఖాయం. వీరు మొదలుపెట్టిన ఏ పనైనా అసంపూర్తిగా మిగిలిపోదు. కుంభరాశి వారికి ఆత్మగౌరవం చాలా ఎక్కువ. తమ కాళ్ళ మీద తాము నిలబడాలి అనే కోరిక బలంగా ఉంటుంది. ఇతరులపై ఆధారపడటాన్ని అస్సలు ఇష్టపడరు. అది వారికి తీవ్రమైన అవమానంగా అనిపిస్తుంది. కష్టపడి బ్రతకాలి కానీ ఇంకొకరి దయ మీద బ్రతకూడదు అనుకుంటారు. ఒకరు ఇస్తే తినడం, ఒకరి దయాదాక్షిణ్యాల మీద బ్రతకడం వీరికి నచ్చదు. కష్టమో నష్టమో తాము సంపాదించుకున్న దాంతోనే తృప్తిగా జీవించాలని కోరుకుంటారు. గంజినీళ్ళు తాగైనా సరే గర్వంగా బ్రతకాలి అనే తత్వం వీరిది. అందుకే సమాజంలో వీరికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఇతరులు బాగుపడితే చూసి అసూయ పడటం, కుళ్ళుకోవడం వంటివి వీరు చేయరు. పైగా ఇతరుల్లోని ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహిస్తారు. మీలో ఈ టాలెంట్ ఉంది, నువ్వు దీన్ని నమ్ముకుంటే పైకి వస్తావు అని వారికి సరైన మార్గాన్ని చూపిస్తారు. నువ్వు ఈ రంగంలో చాలా బాగా రాణిస్తావు, ఇలా ప్రయత్నించు, నీ జీవితం బాగుపడుతుంది అంటూ విలువైన సలహాలు ఇస్తారు. అందుకే వీరికి మంచి స్నేహితులు ఉంటారు. అయితే ఆ స్నేహితుల్లో కూడా ఎవరు నిజమైన వారు, ఎవరు నాటకమాడేవారు అని తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. కుంభరాశి వారు చాలా చురుకైన వారు. కానీ వారి మాట తీరు చాలా మెత్తగా, నెమ్మదిగా ఉంటుంది. ఎవరిని ఒప్పించకుండా, ఇబ్బంది పెట్టకుండా మాట్లాడడంలో వీరు దిట్ట. తమ మాటలతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకోగలరు. కొత్త పరిచయాలను కూడా చాలా తొందరగా చేసుకుంటారు. కొత్త స్నేహితులతో కూడా ఎన్నో ఏళ్ల పరిచయం ఉన్నట్లుగా కలిసిపోతారు. ఇది వారికి ఉన్న ఒక గొప్ప వరం. కానీ ఆ తొందరలోనే కొన్నిసార్లు తప్పుడు వ్యక్తులను నమ్మి ఇబ్బందులు పడతారు. వీరికి బంధువులు, స్నేహితులు ఎక్కువగా ఉంటారు. కానీ వారిలో ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనే విషయాన్ని గ్రహించడానికి వీరికి చాలా సమయం పడుతుంది. అందరినీ గుడ్డిగా నమ్మేసి ఆ తర్వాత బాధపడే సందర్భాలు వీరి జీవితంలో కోకొల్లలు. ఇక కుంభరాశి వారిని చూస్తే వీరు కష్టపడడానికే పుట్టారా అనిపిస్తుంది. కుటుంబ భారాన్ని, బాధ్యతలను తమ భుజాలపై
వేసుకొని మోస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని తామే దగ్గరుండి నడిపిస్తారు. ప్రతి సమస్యకు తామే పరిష్కారం చూపాలి అనుకుంటారు. వీరిపై ఆధారపడి చాలామంది ఉంటారు. కానీ వీరికి అండగా నిలబడేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అందరి బరువును వీరే మోస్తారు. కానీ వీరి బరువును పంచుకోవడానికి ఎవరూ ముందుకు రారు. ఈ ఒంటరి పోరాటంలో మీరు ఎంతో అలసిపోతారు. ఈ అనుభవాలు వారిని వయసుకు మించిన పరిణితిని అందిస్తాయి. ఎవరైనా చిన్న మాట అనగానే వీరి మనసు తీవ్రంగా గాయపడుతుంది. కానీ ఆ బాధను బయటకు కనిపించనీయరు. తమ బాధను తమలోనే దాచుకొని పైకి మాత్రం ఏమీ తెలియనట్టు ఉంటారు. నవ్వుతూ ఉంటారు. కుట్రలు కుతంత్రాలు వీరి జీవితంలో ఒక భాగం. వీరి ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు వీరిని కించపరచాలని చూసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. మొదట్లో ఇలాంటి వారిని చూసి ఆశ్చర్యపోయినా రాను రాను ఎవరిని నమ్మాలి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనే విషయంలో ఒక స్పష్టతకు వస్తారు. తమ అనుభవాలే వీరికి అతిపెద్ద గుణపాఠాలు నేర్పుతాయి. తాము పడిన కష్టాలు తమ పిల్లలు పడకూడదని బలంగా కోరుకుంటారు. అందుకే వారి భవిష్యత్తు కోసం బలమైన పునాదులు వేస్తారు. కుటుంబం అంటే వీరికి ప్రాణం. వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. బయట ఎంత కఠినంగా ఉన్నా ఇంటికి వచ్చేసరికి తమ వారి కోసం కరిగిపోతారు. వీరి మొండితనం గురించి చాలామంది మాట్లాడుకుంటారు. కానీ అది ప్రతికూలమైనది కాదు. ఒక మంచి పనిని మొదలుపెట్టి దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోరు. వారి దృష్టిలో ఒకసారి మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడం ప్రాణంతో సమానం. ఈ గుణమే వారిని నమ్మకమైన వ్యక్తులుగా నిలబెడుతుంది. ఈ రాశివారి జీవితం కన్నీళ్లు, కష్టాలు, అవమానాలతో మొదలైన వారిలోని అకుంఠిత దీక్ష, సహజమైన సమస్య పరిష్కార సామర్థ్యం, పట్టుదలని, విక్రమార్కుడి తత్వం వీరిని విజేతలుగా నిలబెడతాయి. వారు నిర్మించుకునే సామ్రాజ్యం వారి చెమట, కన్నీళ్లు పునాదులపై బలంగా నిలుస్తాయి. ఈ కుంభరాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయి. ఎన్నో రకాలుగా వీళ్ళు కిందపడి పైకి లేచినటువంటి వ్యక్తులు. వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులే. ఈ కుంభరాశి వారు పుస్తకాల్లో నేర్చుకున్న పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పించినటువంటి గుణపాఠాలు ఎక్కువ. కుంభరాశి వారు స్వతహాగా చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. పైకి గంభీరంగా కఠినంగా కనిపించిన వారి మనసు వెన్నలాంటిది. కానీ కొన్నిసార్లు మనుషులు పెట్టే కష్టాలు, బాధలు చూసి వీరు ఒంటరిగా కూర్చొని నాకు ఎవరూ లేరు, నా కష్టాన్ని, నా బాధను అర్థం చేసుకునేవారు ఈ భూప్రపంచంలో ఎవరూ లేరని తీవ్రంగా మదనపడతారు. ఆ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నగిలుతుంది. నాకే ఎందుకు ఈ తీరని కష్టాలు, నేను తెలిసి ఏ పాపము చేయలేదే, ఎవరికి అన్యాయం చేయలేదే అని ఆ భగవంతుడిని నిందించిన సందర్భాలు కూడా వీరి జీవితంలో చాలా ఉన్నాయి. ఆవేదనలోంచి వచ్చే మాటలే అవి. కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కదలికను, మీ ప్రతి ఆలోచనను, మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి ఒక అభేద్యమైన వజ్రకవచంలాగా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే, మీ చుట్టూనే తిరుగుతుంది. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా అక్షరాల సత్యం. కుంభరాశి వారు పడుతున్న కష్టాలకు, మీరు చూపిస్తున్న అపారమైన సహనానికి, మీలో దాగి ఉన్న మానవత్వానికి, మీ నిజాయితీకి, మీరు కష్టకాలంలో కూడా వీడని మీ ధర్మానికి ఆ త్రినేత్రుడు, ఆ మహాదేవుడు మనసారా మెచ్చాడు. అందుకే ఆయన మీ మీద ప్రత్యేకమైన అనుగ్రహాన్ని చూపిస్తున్నాడు. ఆ దైవం ఎవరో కాదండి, సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన ఆ మహాశివుడు. అవునండి, మీరు నిజం. కర్మకారకుడైన శని భగవానుడికి అధిపతైన ఆ పరమేశ్వరుడే మీ మీద తన సొంత బిడ్డల్లా భావిస్తున్నాడు. అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అభేద్యమైన రక్షణ కవచంలా మీకు అందిస్తున్నాడు. ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, ఒక శక్తిపుంజం రూపంలో కుంభరాశి వారి ఇంటికి వస్తున్నాడు. కుంభరాశి వారిని ఆశీర్వదించి వెళ్తున్నాడు. దీనిని మీరు గ్రహించలేకపోతున్నారు. అంతే, ఆ మహాశివుడి మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు, ప్రాణాంతకమైన గండాలు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు త్రుట్లో వెంట్రుక వాసిలో తప్పిపోయి ఉంటాయి. ఒకసారి ప్రశాంతంగా మీ గతాన్ని వెనుక తిరిగి చూసుకోండి. మీకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి, ఆర్థిక నష్టాల నుంచి, ఘోరమైన అవమానాల నుంచి ఆయనే మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు. లేదంటే మీరు ఈరోజు
ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా, ఇంత నిబ్బరంగా ఉండేవారు కాదు. ఆయనే మీ వెన్నంటి ఉండి నడిపిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో మీకు కాస్తో కోస్తో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన పనుల్లో నెమ్మదిగా కదలిక, పురోగతి కనిపిస్తుంది అంటే దానికి ఏకైక కారణం ఆ మహాశివుడి కృపాకటాక్షాలే. ఆయన తన అనుగ్రహాన్ని మీపై వర్షింపజేయడం ప్రారంభించాడు. కాబట్టే ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే దైవం ఎప్పుడు తన నిజరూపంలో మన ముందుకు రాదండి. మనతో నేరుగా మాట్లాడదు. అది ప్రకృతి నియమాలకు విరుద్ధం. నాలాంటి వారి మాటల రూపంలోనో లేదా ఏదో ఒక శుభ సంకేతం రూపంలోనో, ఒక పక్షి అరుపు రూపంలోనో, ఒక మంచి ఆలోచన రూపంలోనో తన ఉనికిని మనకు తెలియజేస్తుంది. దానిని మనం గ్రహించి ఆ దైవ మార్గంలో నడవాలి. ఎందుకంటే కుంభరాశి వారికి అనేక కష్టాలను, పరీక్షలను పెట్టే శని భగవానుడిని శాంతింప చేయగల, ఆయన్ను శాంతించగల ఏకైక శక్తి ఆ మహాశివుడికి మాత్రమే ఉంది. కుంభరాశి వారు సహజంగానే లోపల గొప్ప శివభక్తులై ఉంటారు. వారి మనస్తత్వం శివుని తత్వానికి దగ్గరగా ఉంటుంది. వారి తీవ్రమైన స్వభావం, వారి పట్టుదల, వారి ఏకాంత ప్రియత్వం, వారి గంభీరత్వం ఇవన్నీ శివుని లక్షణాలే. అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన సొంత బిడ్డల్లాగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోడు. మీ జీవితంలో పాతుకుపోయిన కష్టాలు, దారిద్ర్యం, అనారోగ్యం, అపజయం వంటి సమస్యలన్నీ ఇక శాశ్వతంగా తొలగిపోవాలంటే మీరు ఆ మహాశివుణ్ణి పూర్తి నమ్మకంతో, సంపూర్ణ విశ్వాసంతో ఆరాధించడం తక్షణమే ప్రారంభించాలి. ఆ దైవం ఎవరో తెలిసినందుకు మీ గుండె ఇప్పుడు సంతోషంతో, భక్తితో నిండిపోతుంది. మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయాలలో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లేదా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి, ఒక దైవిక పరిమళం ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది. ఇది చాలామంది కుంభరాశి వారు అనుభవించే ఉంటారు. కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధభరితమైన విభూది వాసన రావటం, లేదా గుడిలో వినిపించే విధంగా గంటల శబ్దం చాలా మెల్లగా వినిపించటం, లేదా కర్పూరం వాసన రావటం కానీ జరిగి ఉండవచ్చు. ఇవేవి మీ భ్రమ కాదు. అవి మీ ఊహలు అంతకన్నా కాదు. సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి అవే స్పష్టమైన తిరుగులేని సంకేతాలు. ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను, లక్షలు ఖర్చు పెట్టే యాగాలు, హోమాలను ఏమీ కోరుకోవడం లేదు. ఆయనకు కావలసింది కేవలం మీ భక్తి, మీ స్వచ్ఛమైన నమ్మకం మాత్రమే. మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న మహాదేవుడు పటానికి లేదా శివలింగానికి నమస్కరించుకొని ఓం నమ శివాయ అనే శక్తివంతమైన పంచాక్షరి మంత్రాన్ని మీరు వీలైనన్ని సార్లు, కనీసం 108 సార్లు జపించటం, ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇలా చేయడం వలన మీ మనసులోని అనవసరమైన భయాలు, దీర్ఘకాలిక ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం, అద్భుతమైన ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి. మీలో నిద్రాణమైన శక్తి మేల్కుంటుంది. మీ చుట్టూ ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే నెలకు ఒక్కసారైనా ప్రతి సోమవారం రోజు కానీ లేదా శనివారం రోజు కానీ దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళండి. ఒక రాగి చెంబులో స్వచ్ఛమైన నీటిని తీసుకొని ఆ గంగాధరుడికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి. ఒక్క మారేడు దళమైనా సరే భక్తితో సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను, మీ బాధలను, మీ కోరికలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి. ఖచ్చితంగా ఆయన మీ మొర ఆలకిస్తాడు. మీ కన్నీళ్లను తుడుస్తాడు. మీ ఆర్తనాదం ఆయన హృదయాన్ని కరిగిస్తుంది. మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తాడు. మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహదోషాలను, తెలియక చేసిన పాపాలను హరించి మీకు సుఖశాంతులను, అష్టైశ్వర్యాలను, ఆరోగ్య భాగ్యాలను ప్రసాదిస్తాడు. ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించి తర్వాత మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చూసి ఎగతాళి చేసిన వారు, మీ పతనాన్ని కోరుకున్నవారు మీ ఎదుగుదలను చూసి అసూయపడతారు. మీరే ఆశ్చర్యానికి లోనవుతారు. ఇదంతా నా జీవితంలోనే జరుగుతుందని నమ్మలేరు. మీ విజయ పరంపర చూసి వారే మీ దగ్గరకు వచ్చి సలహాల కోసం వస్తారు. మీరు ఎంతటి కష్టంలో ఉన్నా, ఎంతటి అగాధమైన
నిరాశలో కూరుకుపోయినా సరే ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆ మహాదేవుడిని మనస్ఫూర్తిగా శివయ్య నన్ను కాపాడు తండ్రి అని తలుచుకుంటే చాలు, మీకు తెలియకుండానే మీలోంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీ కళ్ళ ముందే కనిపిస్తుంది. అయితే ఇక్కడ మీరు మరొక అత్యంత ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ ఇంటి కులదేవతను కూడా విస్మరించకూడదు. శివుడు జగత్ రక్షకుడు. అయితే కులదేవత మీ వంశానికి, మీ కుటుంబానికి రక్షకురాలు. ఆ తల్లి లేదా తండ్రి అనుమతి లేకుండా ఏదీ జరగదు. ఆ కులదేవత ఫోటోను కూడా మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉండండి. వీలైతే మీ కులదేవత పేరేంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తద్వారా మీ శక్తి మరింత ఉత్తేజితమవుతుంది. మీ సంకల్ప బలం పెరుగుతుంది. విశ్వానికి మీ కోరిక బలంగా చేరుతుంది. మీకు మీ కులదేవత ఎవరో తెలియకపోతే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవారిని, మీ బంధువులను అడిగి తెలుసుకోండి. ఇది మీ ప్రథమ కర్తవ్యం. కులదేవత అనుగ్రహం లేనిదే ఏ పూజ ఫలించదు, ఏ దైవము పూర్తి స్థాయిలో అనుగ్రహించదు. ఇది పరమసత్యం. కులదేవత మరియు ఆ మహాశివుడు ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరెవ్వరికీ ఉండదు. కుంభరాశి వారిని చూసి అసూయపడే శత్రువులు, మీకు తెలియకుండా హాని చేయాలనుకునే దుష్టశక్తులు, మీ మీద నరగోస, నరదిష్టి వంటివి మీ దరిదాపుల్లో కూడా రాలేవు. శివయ్య ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరెవ్వరికీ ఉండదు. వారి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యి వారికి 1000 రెట్ల శక్తితో ఎదురు తిరుగుతాయి. మిమ్మల్ని కాపాడే ఈ 2 మహాశక్తులు మీ వెన్నంటే ఉంటాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో అఖండ విజయం సాధిస్తారు. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఈ ప్రపంచంలో ఏది కొన్నా దొరకని అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు, అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు, అపార్థాలు తొలగిపోయి అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ చేతిలో ధనం ఎప్పుడూ నిలకడగా ఉంటుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. అనవసర ఖర్చులు, ఆసుపత్రి ఖర్చులు అదుపులోకి వస్తాయి. లక్షలు కాదు, మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే కోట్లు కూడా సంపాదించగల శక్తి, సామర్థ్యాలు, అద్భుతమైన అవకాశాలు మీకు లభిస్తాయి. ఈ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ దాంపత్య జీవితం ఆనందమయం, అన్యోన్యభరితం అవుతుంది. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. మీ పిల్లలు మీ మాట వింటారు, ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. మీ వంశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తారు. కాబట్టి మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎన్ని పనుల్లో తలమునకలై ఉన్నా సరే ఈ చిన్న పనిని మాత్రం అశ్రద్ధ చేయకండి. ఆ మహాశివుడిని మీ మనసులో, మీ హృదయంలో నిలుపుకొని ప్రతి పనిని ప్రారంభించండి. మీ కులదేవతను పూజించడం, స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ 2 మహాశక్తులే మిమ్మల్ని ముందుకు నడిపించే రథసారథులు, మీ పక్కనే ఉండే అంగరక్షకులు. ఈ పరమసత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంతో అద్భుతంగా మారిపోతుందో చూసి మీరే ఆనందపడతారు. ఎప్పటికైనా ఆ సత్యాన్ని గ్రహించారు కాబట్టి ఇకపై మీ జీవితం అంతా శుభమే జరుగుతుంది. ఆ మహాదేవుడు మీ పాపాలను, మీ పూర్వజన్మ కర్మఫలాలను, మీ జాతకంలోని గ్రహదోషాలను అన్నింటినీ తన జటాజూటంలో బంధించి భస్మం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చేయవలసిందల్లా భక్తితో, నమ్మకంతో ఆయన్ను శరణ వేడటమే. ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇప్పుడు కులదేవత ఆరాధన గురించి మరికొంత వివరంగా తెలుసుకుందాం. కులదేవత అంటే మన వంశ వృక్షానికి వేరు లాంటిది. వేరు బలంగా ఉంటేనే చెట్టు ఏపుగా పచ్చగా పెరుగుతుంది, ఫలాలను, పుష్పాలను ఇస్తుంది. అలాగే కులదేవత అనుగ్రహం ఉంటేనే ఆ వంశం వృద్ధి చెందుతుంది. కులదేవతలకు అమావాస్య తిథి అంటే చాలా ఇష్టం. ఆ రోజు వారి శక్తి రెట్టింపు అవుతుంది. కాబట్టి ప్రతి అమావాస్యకి ఒక్కొక్క నైవేద్యం చొప్పున మొత్తం 11 అమావాస్యలకు మీరు ఒక సంకల్పం చెప్పుకొని ఖచ్చితంగా మీ కులదేవతకు నైవేద్యం సమర్పించారంటే మీకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఒక అమావాస్యకి పులిహోర, ఇంకో అమావాస్యకి చక్కెర పొంగలి, మరో అమావాస్యకి దద్దోజనం, ఆ తర్వాత గారెలు, పరమాన్నం, కొబ్బరి అన్నం, ఇలా మీకు తోచిన మీ శక్తికి తగిన నైవేద్యం సమర్పించండి. ఆ విధంగా 11 అమావాస్యలు కనుక మీరు మనస్ఫూర్తిగా మీ కులదేవత యొక్క ఆరాధన చేశారంటే మీకు ఎటువంటి ఆర్థిక, ఆరోగ్య ఇబ్బందులు
మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఆ తల్లి లేదా తండ్రి మిమ్మల్ని కాపాడుతుంది. మీ కులదేవత గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. ఆ దైవం యొక్క చరిత్రను, పూజా విధానాలను, ఇష్టమైన నైవేద్యాలను పెద్దవారిని అడిగి తెలుసుకోండి. కులదేవత ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉంటే ఆ వంశాన్ని కాపాడే తల్లి లేదా తండ్రి అనుగ్రహం చేత మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారో అవన్నీ అప్రయత్నంగా మీరు అడగకముందే నెరవేరుతాయి. కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగిందంటే మీరు అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు పొందుతారు. మీరు మీ కులదేవత గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. ఆరాధన చేసిన తర్వాతే మీ జీవితంలో కలిగిన అద్భుతమైన అనుభవాలను, మీరు పొందిన శుభ ఫలితాలను 10 మందికి తెలియజేయండి. అది కూడా ఒక రకమైన పుణ్యసేవయే. కాబట్టి ఆ మహాశివుడితో పాటు మీ కులదేవత యొక్క ఫోటోను మీ పూజ గదిలో ఈశాన్య మూలలో పెట్టుకొని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకోవడం వలన కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. మీకున్నటువంటి వర్తమాన కష్ట నష్టాలు, బాధలు, దుఃఖాలు, భవిష్యత్తులో రాబోయే గండాలు కూడా పటాపంచలైపోతాయి. అర్థమైంది కదండి కుంభరాశి వారి జీవితంలో ఏం జరగబోతుందని. ఈ వీడియోలో చెప్పిన విషయాలను మీ మనసుకు నచ్చింది అనిపిస్తే, మీ హృదయాన్ని తాకినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ మద్దతును మాకు తెలియజేయండి. మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ వలన ఈ వీడియో మరికొంతమంది కుంభరాశి వారికి చేరువవుతుంది. వారు కూడా ఈ అద్భుతమైన నిజాన్ని తెలుసుకొని నిరాశ నిస్పృహల నుంచి బయటపడి వారి జీవితాన్ని మార్చుకోవడానికి మీరొక కారణమవుతారు. ఒకరికి మంచి చేయడం వలన మనకు అంతకు మించిన మంచి జరుగుతుంది అనేది దైవ నియమం.